హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను సింపుల్ అండ్ టేస్టీ టమాటో ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో. పదండి. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. నేను ఎగోరో వాళ్ళది ఎగ్ బాయిలర్ యూజ్ చేశానండి. ఇందులోనే మీరు ఎగ్ పౌచెస్ కూడా చేసుకోవచ్చు. అండ్ మీరు 8 eggs ఒక్కసారి మీరు బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో వాటర్ వేసుకొని ఇలా ఎగ్ ట్రే పెట్టుకోవాలి. చిన్న నీడలు ఉంటుందండి, ఇలా కన్నం పెట్టుకొని అన్ని ఎగ్స్ పెట్టి మూత పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు పడుతుంది, ఆటోమేటిక్ గానే కట్ అయిపోతుంది అనమాట. అంతేనండి, ఎగ్స్ బాయిల్ అయిపోయి. అండ్ మీకు నేను ఎగ్స్ ని పౌచ్ కూడా చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. వాటర్ వేసుకొని ఇలా ట్రే పెట్టేసుకోవాలి, ఎగ్ ట్రే. దీని మీద ఎగ్ పౌచ్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఎగ్స్ ఇలా కొట్టి వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. అంతే, ఆటోమేటిక్గా ఇది కూడా కట్ అయిపోద్ది. చూడండి ఎంత బాగుందో, పిల్లలు అయితే ఇష్టపడి తింటారండి. ఎగ్స్ కూడా చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిందో, చూస్తున్నారు కదా. ఈ ఎగ్ బాయిలర్ అస్సలు సౌండ్ చేయదండి. 500 watts పవర్ కన్సంప్షన్ ఉంది అండ్ విచ్ ఈస్ వెరీ పవర్ ఎఫిషియెంట్. ఎగ్స్ కూడా అస్సలు డ్యామేజ్ అవ్వు అండ్ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఈ అగారో వాళ్ళది ఎగ్ బాయిలర్ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1 teaspoon కారము, ఒక 1 teaspoon ఉప్పు వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి ఇలాగా గీతలు పెట్టుకోండి, సో మసాలా అంతా లోపలికి వెళ్తుంది అనమాట. ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకొని ఎగ్స్ అన్ని తీసుకొని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక 1 teaspoon ఆవాలు, 1 teaspoon జీలకర్ర వేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ తీసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 1.5 teaspoon మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఒక 30 seconds వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, టమాటా ముక్కలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. టమాటాలు వేసాక 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత మీరు ఉప్పు వేసుకోవాలి. అలాగే తగినంత కారం, నేను ఇక్కడ ఒక 1 teaspoon వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా ఉడికించుకోండి. ఒక 6 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి టమాటోస్ చక్కగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు గరిటతో ఇలా మ్యాష్ చేసుకోండి, అంటే కొంచెం మెత్తబడుతుంది. మరీ మెత్తగా పేస్ట్ లాగా మనం చేసుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడక్కడ టమాటా ముక్కలు ఉంటే బాగుంటుందన్నమాట అన్నంలో కలుపుకొని తినడానికి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక 1.5 teaspoon వేసుకోండి. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నాను. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలండి. వేసాక మీరు కొంచెం గరం మసాలా వేసుకోండి, ఒక 1/2 teaspoon, చాలా బాగుంటుంది. లేదంటే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, సింపుల్ ఎగ్ టమాటో కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ కర్రీతోనే అన్నంలో కలుపుకొని తినేయొచ్చు అనమాట. రసం కూడా అవసరం లేదు, మీరు కావాలంటే చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ అండ్ ఈజీ ఎగ్ టమాటో కర్రీ. ఒక లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.